రీసెంట్గా ఒక మూవీ ఫంక్షన్ లో హీరో కార్తీ గారు మన తిరుపతి లడ్డు కాంట్రవర్సీ మీద చాలా కామెడీగా మాట్లాడారు. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, మనకు వద్దు అది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి పడేశారు. Don't ever dare to say that, please. చాలా మందికి ఇది కామెడీగా ఉండొచ్చు, కానీ కౌస్ ని మన హిందూ కల్చర్ లో దేవుళ్ళ పూజిస్తాం. అలాంటి మనకి అన్యాయం జరిగినప్పుడు తిరగబడాలి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతారు. ఇది ఒక 2-3 రోజులు మాట్లాడుకొని వదిలేసే విషయం కాదు. మన హిందువులందరం కలిసి ఈ వీడియోని షేర్ చేసి మనం పోరాడితేనే మనం దీంట్లో గెలుస్తాం. లేకపోతే రేపు మనం తినే ప్రసాదంలో ఈ నా కొడుకులు ఇంకేం కలుపుతారని భయం వేస్తుంది. దీన్ని మనం లైట్ తీసుకుంటే మాత్రం యాజ్ ఎ డైటీషియన్ చెప్తున్నాను, మనం తినే ప్రతి ఆహారం కూడా ఈ నా కొడుకులు కల్తీ చేసి పడేస్తారు. మన హిందువులందరూ కూడా యునైటెడ్ గా కలిసి మెలిసి ఉండాల్సిన సమయం ఇది. మనం కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టి కూడా ఈ రోజుల్లో కల్తీ ఆహారం తినే పరిస్థితికి దిగజారు. ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫుడ్ పేరు మీద కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండి నీ ఫ్రెండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయి.